వెల్కమ్ టు రాజు రివ్యూస్. కన్నడ బిగ్ బాస్ జనవరి 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసుకుంటే కనుక పెద్దగా ఏమీ లేదండి. సండే ఫండే కాబట్టి సో ఇంకా ఆల్రెడీ కూడా 3 వీక్స్ మిగిలి ఉంది. సో ఏమి లేదు, జాగ్రత్తగా ఆడండి. విన్నర్ ఒకలే అవుతారు కాబట్టి ఇప్పుడు కన్నా మీ గేమ్ లో మార్పు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఆ బాండింగ్ మీద ఆడుతూ ఉన్నారు. అంటే త్రివిక్రమ్, భవ్య కానీ అలాగే ఉగ్రం మంచు అనుభవతిని. సో ఇలా బాండింగ్ మీద కాకుండా ఇండివిజువల్ గా ఆడండి, విన్నర్ ఒకలే అవుతారు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీని తర్వాత ఒక ఆర్చ్ దాన్ని ఏటో అంటారండి. సో ఒక బోర్డు పెట్టారు, దానికి పిన్నులు పెట్టారు. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ రౌండ్ జోకర్ అని, నెక్స్ట్ వచ్చి కాంపిటేటర్ అని, మూడోది డేంజర్ అని. సో డేంజర్ అంటే కనుక నేను విన్ అవడానికి ఎవరైతే అడ్డు వస్తున్నారన్నది డేంజర్. నెక్స్ట్ కాంపిటేటర్ అంటే ఈక్వల్ గా ఎవరైతే కాంపిటేటర్ అని, మూడో ఫస్ట్ పర్సన్ ఎవరన్నా ఉంటే అంటే ఇంకా మొత్తం గేమ్ లో జోకర్ కింద అనమాట. సో నాకు అర్థమైనంత వరకు ఇదండి. సో ఎందుకు కన్నడ వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పుగా అనుకోవద్దు, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో పెట్టుకుంటూ వస్తారు. సో మరీ ఏది పెట్టారు ఇదంతా అంత డిస్కషన్ నేను వెళ్తలేదు. సో దాంట్లో కాంపిటేటరు, జోకరు అలాగే డేంజర్ అని పెట్టుకుంటారు. ఎక్కువగా డేంజర్ లో హనుమంత్ ఫోటో వస్తుంది, అలాగే త్రివిక్రమ్ ఫోటో వస్తుంది, అలాగే దీంతో పాటు రజత్ ఫోటో కూడా వస్తుంది. అలాగే ఎక్కువ జోకర్ లో చైత్ర గారి ఫోటో ఎక్కువగా వస్తుంది. కాంపిటేటర్ లో నాకు తెలిసి రజత్ గాని, హనుమంత్ గాని, అలాగే త్రివిక్రమ్ గాని. సో మాక్సిమం ఎక్కువగా అయితే మాత్రం జోకర్ లో చైత్ర గారి ఫోటో ఎక్కువ వస్తుంది. సో అది ఈ రోజు పెట్టింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏమంటారంటే కనుక వీళ్ళు జోకర్ అని నేను ఎందుకు అనుకుంటున్నాను, వీళ్ళు కాంపిటేటర్ అని నేను ఎందుకు అనుకున్నాను, ఇతను డేంజర్ లో ఎందుకు పెడుతున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకొని వస్తారు. సో సండే జరిగిన దాంట్లో మెయిన్ ఇదే జరిగింది. సో దీని తర్వాత వచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. సో ఈ వీక్ ఎలిమినేట్ లేదు. నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే మన 9 మంది ఉన్నారు కదా, నెక్స్ట్ వీక్ నుంచి ఇక ఉన్నది 9 మెంబర్స్. 9 మెంబర్స్ లో 4 మెంబర్స్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఉన్న ఈ 3 వారాల్లో ఈ 2 వారాల్లోనే మరి పంపించేస్తారేమో మరి నాకు తెలియదు. సో ఎందుకంటే కనుక ఉన్నది 9 మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటు ఈయన ఏదైతే ఫ్యామిలీ వీక్ ఎండింగ్ లో అంటే నాకు తెలిసి శుక్రవారం ఎపిసోడ్ లో అనుకుంటా, నేను చెప్పలేదు దాంట్లో. సో కిచ్చా సుదీప్ గారు ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళ గేమ్ ఎలాగ ఆడుతున్నారు వాళ్ళ మీ గురించి 2 మంచి మాటలు చెప్తూ 9 మందికి 9 సెపరేట్ పార్సిల్స్ అంటే ఇంటికాడ నుంచి ఫుడ్ పంపిస్తారనమాట. సో వాళ్ళ గురించి ఒక్కొక్క లైన్ రాసి దాంతోపాటు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైతే వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, సో ఎవరికి ఇష్టమైన ఫుడ్ ఆయన పంపిస్తారు. దాంతోపాటు చిన్న మెసేజ్ కూడా ఆయన ఇస్తారనమాట. సో కిచ్చా సుదీప్ గారు హౌస్ నుంచి రావడం జరిగింది అనమాట. అలాగే ఈ సండే ఏదైతే ఉందో ఎలిమినేషన్ అయితే లేదు. ఈ వీక్ ఎవరైతే ఎలిమినేషన్ అయితే అవ్వలేదు. సో అంటే ఇంకా మిగతా 9 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ ఫ్యామిలీ వీక్ ని కంటిన్యూషన్ అలా ఫన్ వేలో అందరూ సరదాగా ఉన్నారు కానీ ఇచ్చేసారో లేదో తెలియదు. కానీ ఉన్న 9 మెంబర్స్ లో ఎవరినైతే ఎలిమినేట్ చేయలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ వీక్ ఐశ్వర్య గారిని పంపించారు. ఎందుకంటే 10 మెంబర్స్ లో ఉన్న ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ హౌస్ మేట్స్ తప్పించుంటే బాగున్నాం. సో ఎందుకంటే అది మిస్ అయింది అనమాట. ఆవిడ జస్ట్ ఎక్కువ ఆవిడ నామినేషన్ లో లేకపోవడం వల్ల, ఒకేసారి నామినేషన్ లో రావడం వల్ల ఆవిడ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ వీక్ అయితే మాత్రం ఎవరు ఎలిమినేట్ అయితే అవ్వలేదు. అదే ఆయన చెప్తాడు అనమాట, మీరు అందరూ చైత్రనే టార్గెట్ పెడుతున్నారు, అలా కాదు, గేమ్ మీద ఫోకస్ పెట్టండి, ఒకళ్ళనే టార్గెట్ కాదు. సో అందరూ మూకుమ్మడిగా దాడి చేస్తే ఒకళ్ళ మీద దాడి చేస్తున్నారు, వరస్ట్ ప్లేయర్ అంటే ఒకళ్ళని అంటున్నారు. సో బాండింగ్ వద్దు అంటే త్రివిక్రమ్ అండ్ భవ్య గాని, అలాగే ఉగ్రం మంజు అండ్ గౌతమి గాని ఇంకా ఉన్నది 3 వారాలు కాబట్టి మీరు విన్నింగ్ మీద దృష్టి పెట్టండి, మిగిలిన 3 వారాలే కాబట్టి కప్పు ముఖ్యం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం మీద పెద్దగా అయితే ఏం చెప్పడానికి ఏమీ లేదండి. నేను చెప్పాలనుకుంటే కనుక హనుమంత్ కాంపిటేటర్ కింద ఎవరిని అనుకుంటున్నారు, జోకర్ ఎవరు అనుకుంటున్నారు, అలాగే డేంజర్ ఎవరు అనుకుంటున్నారు, ఇవి చెప్పాలి. సో అంత చెప్పడానికి అంటే మీకు అంత ఐడియా లేదు కాబట్టి, సో మీరు అంత గుర్తుపెట్టుకునే పర్సన్స్ లేరు కాబట్టి నేను చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి, సో ఓవరాల్ గా ఏంటంటే కనుక ఈ రోజు జరిగిన దాంట్లో ఆ జోకరు, కాంపిటేటరు అండ్ డేంజర్ దీనికి సంబంధించి ఎవరిని ఏ పేరు సూచిస్తారు అన్నట్టుగా మాట్లాడారు. సో ఎక్కువగా డేంజర్ లో అయితే మాత్రం మన త్రివిక్రమ్ పేరు వచ్చింది. అలాగే కాంపిటేటర్ లో నాకు తెలిసి రజత్, హనుమంతు వీళ్ళందరి పేర్లు వచ్చాయి. అలాగే జోకర్ లో ఎక్కువగా చైత్ర గారి పేరు వచ్చేది. జస్ట్ మరి అదంతా చెప్పడం ఎందుకన్న ఉద్దేశంతో అలా చెప్పాను. సో దీని గురించి ఆయన చెప్పింది అంటే ఫైనల్ గా ఈ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు. సో
క్లైమాక్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే కనుక మిగిలిన 3 వారాలే, ఇంకా మీ చేతుల్లో ఉంది, మీరు జాగ్రత్తగా ఆడుకోండి, కప్ అయితే ఎవరో ఒకరు మాత్రం పట్టుకెళ్తారు అన్నట్టుగా ఎపిసోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. సరే, నేను చెప్పిందా మీకు ఎవరికన్నా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.